పెద్ద ఎత్తున కూడా వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందనే దాంట్లోనే మేము అదే విషయం గౌరవ డీజీపీ గారు రవి గుప్తా గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పెద్ద ఎత్తున ఈ సమస్యాత్మకమైన గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల పికెట్లు కూడా పెట్టాలని చెప్పేసి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ దాడులు చేస్తున్న వ్యక్తులను కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. వాళ్ళ మీద అర్జెంటుగా పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరి ఫీల్డ్ ఆఫీసర్స్తో అందరితో కూడా చర్చించి ఉన్నత స్థాయిలో మరి పూర్తిగా విచారణ చేసి మరి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా మరి ఇవాళ రాష్ట్రానికి మరి హోంమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే. మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మరి ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేట, ఆయన పుట్టింది అచ్చంపేట నియోజకవర్గం. ఆయన అండదండలు తీసుకొని ఆయన కుటుంబ సభ్యుల అండదండలు తీసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా దౌర్జన్యం చేస్తున్నారు, గూండాగిరి చేస్తున్నారు. హాస్పిటళ్ళల్లో మరి చికిత్స పొందుతుంటే కూడా వాళ్ళని కూడా వచ్చి పోలీసులు అర్జెంట్గా వచ్చి పోలీసులకు రాండి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా ఘోరమైన పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నది. అంతవరకు ఈ అరాచకానికి మరి తెర దించాలి, లేకపోతే మాత్రం మరి రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని కూడా నేను ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో కానీ ఇంత అరాచకం ఎప్పుడు జరగలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చి 6 నెలలు కూడా కాలేదు. అరాచక శక్తులన్నీ కూడా మళ్ళొకసారి జూలు విధించి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను భయాందోళన గురి చేస్తున్నారు. ఈ నిరంకుశ పాలన పోవాలి, ఈ అభద్రతా భావం ఉండకూడదు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అరాచకం ఉండకూడదు, ఈ దౌర్జన్యం ఉండకూడదు అని చెప్పేసి మేము ఇలా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉల్టా కేసులు పెట్టడం, మిమ్మల్ని కాదు మీ నాయకులను ఎవరైనా సరే ఏమైనా చేస్తాం మీ నిపుణతోనే చెప్పుకోండి అనే విధంగా బెదిరిస్తూ ఉన్నాయి. గ్రామాలలో చాలా నాగర్ కర్నూలు కొల్లాపూర్ నచ్చపేట ప్రాంతంలో బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేమంతా కూడా పోలీస్ అధికారులు న్యాయం చేయండి, ఇద్దరికి ఒకటి న్యాయం. ఇక్కడ ఉన్నటువంటి నిన్న చిన్న సంఘటన ఒక మహిళపై గౌరవబండ తాండానే గ్రామంలో ఒక మహిళపై దాడి చేసి ఆమె భర్తను కొట్టి ఇద్దరు పోతే కనీసం కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకుండా మీరు ఫిర్యాదు ఇచ్చేదాని బదులు ఈ ప్రాణాలకు హాని ఉంటుందని చెప్పి పోలీసు వాళ్ళు స్వయంగా చెప్పడం మొదలవుతాం. కాబట్టి మేమందరినీ కూడా మరి హోంమంత్రి ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను. పాత మహబూబ్నగర్ జిల్లా వాసి మీరు దీనిపై దృష్టి పెట్టండి. శాంతి భద్రతను కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని మేమందరం కూడా పాటించాల్సిన మాకు రక్షణ కల్పించమని చెప్పి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.